హలో పిల్లలు! ఈరోజు మనం ఇంధనాలు ఇంకా మంటను ఎలా అదుపు చెయ్యాలో తెలుసుకుందాం. మనం మన గృహ అవసరాలైన వంట కోసం పెట్రోల్, చార్కోల్, డీజిల్, కెరోసిన్ వంటివి మండించి వేడిని పొందుతాం. అలాగే మన కర్మాగార అవసరాల కోసం కూడా. వీటిని మనం ఇంధనాలు అని పిలుస్తాం. మరి ఏ ఇంధనం ఉత్తమమైనది? సరైన ఇంధనాన్ని ఎలా ఎంచుకోవడం? మనం ఇంధనాన్ని ఎంచుకునేటప్పుడు దాని ధర, అది ఎంతటి దక్షత కలిగి ఉంటుంది, దానిని ఎలాంటి అవసరాలకు ఉపయోగిస్తాం, ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి, కిరోసిన్ ఒక మంచి ఇంధనం. కానీ ఎల్పీజీ కిరోసిన్ కంటే ఎక్కువ శక్తిని వెలువరించడమే కాక ధర కూడా తక్కువ. అందుకే కిరోసిన్ కంటే ఎల్పీజీకి జనం ప్రాధాన్యతనిస్తారు. ఎంత మంచి ఇంధనం అనే విషయం దాని క్యాలరిఫిక్ విలువ మీద ఆధారపడి ఉంటుంది. 1 కిలోగ్రాం ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణాన్ని ఆ ఇంధనం యొక్క క్యాలరిఫిక్ విలువ అంటారు. ఇంధనం యొక్క క్యాలరిఫిక్ విలువకు ప్రమాణం కిలోజూల్ ప్రతి కిలోగ్రాంగా కొలుస్తారు. సంక్షిప్తంగా కేజే 1 కిలోగ్రాముకు. కాబట్టి కిలోజూల్ యొక్క సంక్షిప్త రూపం చిన్న కే మరియు క్యాపిటల్ జే. ఉదాహరణకు, కర్ర లేదా చెక్క యొక్క క్యాలరిఫిక్ విలువ 17,000 నుంచి 22,000 కిలోజూల్స్ ప్రతి 1 కేజీ వరకు ఉంటుంది. కొన్ని ఇతర ఇంధనాల క్యాలరిఫిక్ విలువల్ని గమనిద్దాం. పిడకలు చౌకగా దొరుకుతాయి, అయితే వాటి క్యాలరిఫిక్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. ఇది సుమారు 1 కేజీకు 6,000 నుంచి 8,000 కిలోజూల్స్ ఉంటుంది. కెరోసిన్ క్యాలరిఫిక్ విలువ చాలా ఎక్కువ. కర్ర, చెక్క కన్నా చాలా ఎక్కువ, దాదాపు 45,000 కిలోజూల్స్ ప్రతి కేజీ. ఎల్పీజీ ఇంకా ఉత్తమం. అది 55,000 కిలోజూల్స్ ప్రతి 1 కేజీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఎల్పీజీ ఎంపిక చాలా మంచిది. సేంద్రియ వ్యర్థాల నుండి తీయబడే బయోగ్యాస్ చౌకగా దొరకడమే కాక అధిక క్యాలరిఫిక్ విలువ కలిగి ఉంటుంది. కానీ మనం ఇంధనాన్ని ఎంచుకునేటప్పుడు పర్యావరణంపై దాని ప్రభావాన్ని గురించి కూడా ఆలోచించాలి. మనం కెరోసిన్, పెట్రోల్, డీజిల్, వంట చెరకు మండించినప్పుడు ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. అది భూతాపానికి ఒక కారణం. ఇవి కార్బన్ మోనాక్సైడ్ను కూడా వెలువరిస్తాయి. ఇది ఒక విషవాయువు, శ్వాస సంబంధ సమస్యల్ని కలుగజేస్తుంది. కార్బన్ ఇంధనాలైన కర్ర, చెక్క, బొగ్గు, పెట్రోల్ లాంటివి మండినప్పుడు ఖాళీ కాలని కార్బన్ అణువులు గాలిలోకి వదులుతాయి. ఇవి శ్వాస సంబంధ వ్యాధులైన ఆస్థమా లాంటివి కలుగజేస్తాయి. మనం బొగ్గు, డీజిల్ మండించినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తవుతుంది. ఇదొక ఊపిరి ఆడనివ్వని వాయువు. ఓ పెట్రోల్ ఇంజన్ నైట్రోజన్ ఆక్సైడ్లను వదులుతాయి. ఇలాంటి వాయువులన్నీ వర్షపు నీటిలో కలిసి ఆమ్లం తయారవుతుంది. ఇలా ఆమ్లవర్షాలు ఏర్పడతాయి. ఆమ్లవర్షాలు భవనాలు, పంటలకు హానికరమే కాకుండా భూసారాన్ని తగ్గిస్తాయి. కాని ఎల్పీజీ ఇంకా సిఎన్జీ గ్యాస్లు ఈ ప్రమాదకరమైన వాయువులైన కార్బన్ మోనాక్సైడ్ వంటివి తక్కువ పరిమాణాల్లో విడుదల చేస్తాయి. అందుకే వీటిని పర్యావరణ స్నేహపూర్వకాలు అంటారు. మనకిప్పుడు ఇంధనాల గురించి తెలుసు. అయితే ఒకవేళ వీటి వల్ల అగ్ని ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి? మంటల్ని అదుపు చెయ్యాలంటే దహనచర్యకు సహాయపడే ముఖ్యమైన అంశాలను తొలగించాలి. ఉదాహరణకు, ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడం. సాధారణంగా ముందు మనం నీళ్లను చల్లి మంటలను ఆర్పుతాం. ఇది కర్ర, చెక్క, పేపర్, ఫ్యాబ్రిక్ వంటివి తగలబడినప్పుడు బాగా పనిచేస్తుంది. కానీ ఒకవేళ విద్యుత్తు లేక ఎలక్ట్రానిక్ పరికరాలు
అగ్ని ప్రమాదానికి గురైతే నీరు వాడలేము. ఒకవేళ ఎవరైనా మండుతున్న విద్యుత్ వైరుపై నీళ్లను గనక పోసినట్లయితే విద్యుద్ఘాతానికి గురవుతాడు. ఇలాంటి కేసులలో అంటే విద్యుత్ పరికరాల అగ్ని ప్రమాద విషయంలో కార్బన్ డయాక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వాడటం మంచిది. ఈ తరహా అగ్నిమాపక యంత్రాలలో కార్బన్ డయాక్సైడ్ని ద్రవరూపంలో ఉంచుతారు. ఇది దహనశీలి కాని వాయువు. ఇది అధిక పీడనంలో నిలువ ఉంచుతారు. దీనిని బయటికి వదిలినప్పుడు వ్యాకోచించి ద్రవరూపం నుండి వాయురూపానికి మారి బయటికి వచ్చి మంటల్ని వేగంగా ఆర్పుతుంది. ఇది మంటని ఒక కంబళిలాగా కప్పేసి మంటకు దోహదపడే ఆక్సిజన్ అందజేయకుండా అడ్డుకుంటుంది. అకస్మాత్తుగా వెలువడే ఈ వాయువు గాలిని త్వరగా చల్లబరిచి ఇంధన ఉష్ణోగ్రతని తగ్గిస్తుంది. నూనె, పెట్రోల్ వంటి పదార్థాలు మండుతున్నప్పుడు కూడా వాటిని ఆర్పడానికి నీరు పనికిరాదు. ఎందుకంటే నీరు నూనె కంటే బరువైనది కావడం వల్ల నీరు నూనె అడుగు భాగానికి చేరుతుంది. నూనె పై భాగంలో ఉండి మండుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో పొడిగా ఉండే రసాయన అగ్నిమాపకాలు వాడతారు. ఇవి సన్నని పొడిలాంటి రసాయనాలని వెదజల్లినప్పుడు అవి దుప్పటిలా మంటని కప్పేస్తాయి. సోడియం బైకార్బోనేట్, పొటాషియం బైకార్బోనేట్ వంటివి వాడినప్పుడు అవి మంటలను అదుపు చేసే దిశగా కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేసి మంటలను ఆర్పుతాయి. ఇప్పటివరకు నేర్చుకున్న దాన్ని నెమరు వేసుకుందాం. ఇంధనం యొక్క దక్షతని క్యాలరిఫిక్ విలువ అంటారు. దీనిని కిలో జూల్స్ ప్రతి కిలోలలో వ్యక్తీకరిస్తారు. ఇంధనముల యొక్క విలువలోని తేడాలు వాటి దక్షత, ధరను బట్టి ఉంటాయి. చౌకగా దొరుకుతూ ఎక్కువగా లభించేది దహనక్రియకు త్వరగా తోడ్పడేదానిని, అంతేకాక రవాణాకు అనువైన దానినే సరైన ఇంధనంగా గుర్తిస్తారు. దీని క్యాలరిఫిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇది పర్యావరణాన్ని కలుషితం చేసే విషపూరిత గ్యాస్లను విడుదల చెయ్యదు. చివరగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కర్ర, చెక్క, కాగితం, ఫైబర్ వంటివి అగ్నికి గురైతే నీటిని వాడండి. విద్యుత్తు పరికరాలు విషయంలో కార్బన్ డయాక్సైడ్ అగ్నిమాపకాలను వాడండి. పెట్రోలు, నూనెలు అగ్నికి గురైనప్పుడు రసాయన అగ్నిమాపకాలను వాడండి. పిల్లలు, ఈరోజుకింతే. మళ్ళీ కలుద్దాం.